హాయ్ ఫ్రెండ్స్, గతంలో మన తెలుగు రాష్ట్రాలలో డ్రైవింగ్ లైసెన్స్ లో అడ్రస్ చేంజ్ చేయాలంటే ప్రత్యేకంగా పోర్టల్ ఉండేది. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకే పోర్టల్ ను ఆవిష్కరించారు. దాన్నే సారథి పరివాహన్ అంటారు. ఇప్పుడు ఈ పోర్టల్లోనే మీకు డ్రైవింగ్ లైసెన్స్ లో అడ్రస్ చేంజ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మొదటగా అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇది వరకు మీకు వచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ అండ్ స్క్రీన్ పై చూపించిన 9 ప్రూఫ్స్ లలో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. సో మొదటగా గూగుల్లో sarthi.parivahan.gov.in అని టైప్ చేయండి. దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ ఎగ్జిట్ కొట్టేయండి. తర్వాత కింద మీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మెయిన్ స్క్రీన్ లో డిఎల్ ఎక్స్ట్రాక్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఈ స్క్రీన్ లో డ్రైవింగ్ లైసెన్స్ తాలూకు 16 రకాల సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కటిగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు కింద కంటిన్యూ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ స్క్రీన్ లో మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ని ఎంటర్ చేయండి. అలాగే పక్కన మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీ ఓల్డ్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసేటప్పుడు ఫిల్ చేయని ఏమన్నా డీటెయిల్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. అవి ఫిల్ చేస్తే సరిపోతుంది. తర్వాత కింద పైన చూపించిన డీటెయిల్స్ మీవే అయితే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసి దాని కింద మీ నియరెస్ట్ ఆర్టీఓ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ప్రొసీడ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ విండో ఓపెన్ అవుతుంది. కిందికి స్క్రోల్ చేసి ఒకవేళ మీరు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ని క్యారీ చేసి ఉంటే ఇందులో ఎస్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫైనల్ గా కన్ఫర్మ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో మీరు రిజిస్టర్ మొబైల్ నంబర్ లోని చివరి 4 అంకెలు చూపిస్తుంది. వెరిఫై చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ కి వచ్చిన 6 అంకెల ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో మీరు అప్లై చేయబోయే నేమ్ కరెక్షన్ తాలూకు సర్వీస్ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో సెకండ్ రోలో ఫస్ట్ ఆప్షన్ చేంజ్ ఫర్ అడ్రస్ ఇన్ డిఎల్ ని సెలెక్ట్ చేసి ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఇందులో మీకున్న అడ్రస్ లో పర్మనెంట్ అడ్రసా లేదా ప్రెసెంట్ అడ్రసా అని అడుగుతుంది. ఒకవేళ రెండింటిని చేంజ్ చేయాలంటే ఇక్కడ బోత్ ని సెలెక్ట్ చేయగానే కింద రెండింటికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ వచ్చేస్తుంది. ఇందులో పర్మనెంట్ అడ్రస్ లో మీ కంప్లీట్ ఫ్రెష్ అడ్రస్ ఎంటర్ చేశాక సేమ్ అలాగే ప్రెసెంట్ అడ్రస్ లో కూడా సపరేట్ గా పూర్తిగా ఎంటర్ చేయాలి. చివరిగా వన్స్ వెరిఫై చేసుకుని కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు డేటా యాక్సెప్టెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ చూపిస్తుంది. కింద స్క్రోల్ చేసి ఇక్కడ చూపిస్తున్న అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసుకుని చివరిగా క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మన అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా యాక్సెప్ట్ అయినట్లు కంగ్రాట్స్ మెసేజ్ వస్తుంది. ఓకే చేయండి. ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. జాగ్రత్తగా నోట్ చేసుకొని నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి థర్డ్ స్టేజ్ లో ఎంటర్ అవుతాం. నెక్స్ట్ అందుకు సంబంధించిన ప్రూఫ్స్ అప్లోడ్ చేయడానికి ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ ఓల్డ్ అండ్ ప్రెసెంట్ అడ్రస్ కి సంబంధించి ప్రూఫ్స్ కింద డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. అందుకోసం మొదటగా ఇక్కడ డాక్యుమెంట్స్ లో ఓల్డ్ అడ్రస్ కి ప్రూఫ్ కింద మీ డ్రైవింగ్ లైసెన్స్ ని, అలాగే న్యూ ప్రెసెంట్ అడ్రస్ కి ప్రూఫ్ కింద ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది. అది ఇక్కడ జేపీజీ లేదా పీడిఎఫ్ లో బిలో 500 KB లోపు కంప్రెస్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ అలా సపరేట్ గా సెలెక్ట్ చేసి ఎన్నైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవచ్చు. అలా చేశాక ఇక్కడ అప్లోడ్ సెలెక్ట్ చేసి పక్కన కన్ఫర్మ్ సెలెక్ట్ చేయాలి. అప్పుడే డాక్యుమెంట్ సక్సెస్ఫుల్ గా అప్లోడ్ అయి ఇక్కడ రైట్ మార్క్ చూపిస్తుంది. తర్వాత చివరిగా కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఫోర్త్ స్టేజ్ లో ఎంటర్ అయ్యాం. ఇందులో అడ్రస్ చేంజ్ అప్లికేషన్ ఫీని స్లాట్ బుక్ చేయడానికి ఆన్లైన్ లో పే చేయాలి. కాబట్టి ఇక్కడ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ విండోలో కేటగిరీని బట్టి ఎంత ఫీ పే చేయాలి డీటెయిల్ గా చూపిస్తుంది. వన్స్ వెరిఫై చేసుకొని కింద గేట్వే ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన క్యాప్చా ఎంటర్ చేసి కింద పే నౌ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ పే చేయాల్సిన అమౌంట్ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి పేమెంట్ గేట్వే ని సెలెక్ట్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 10 రూపీస్ అడిషన్ గా మీ సేవా చార్జెస్ తో కలిపి టోటల్ అమౌంట్ చూపిస్తుంది. ఓకే సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో డైరెక్ట్ గా మీకు ఎలాంటి బ్యాంక్ లో అకౌంట్ ఉన్నా హెచ్డిఎఫ్సి ని సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో అన్నిటికంటే ఈజీ మెథడ్ యూపీఐ ని సెలెక్ట్ చేసుకొని జనరేట్ క్యూఆర్ కోడ్ ని సెలెక్ట్ చేస్తే క్యూఆర్ కోడ్ జనరేట్ అయి చూపిస్తుంది. ఇప్పుడు ఈ క్యూఆర్ ని స్కాన్ చేసి పే చేయండి. వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యాక స్క్రీన్ రీడైరెక్ట్ అయి స్టేటస్ సక్సెస్ అని వస్తుంది. ఇప్పుడు కావాలంటే పేమెంట్ తాలూకు రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రింట్ రిసిప్ట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ రిసిప్ట్ నంబర్ ని సెలెక్ట్ చేసి ప్రింట్ రిసిప్ట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ రిసిప్ట్ డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ కోసం హోమ్ స్క్రీన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ యువర్ పెండింగ్ అప్లికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో ఆర్టీఓ ఆఫీస్ కి అపాయింట్మెంట్ కోసం స్లాట్ బుక్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో అప్లికేషన్ నంబర్ ని సెలెక్ట్ చేసి కింద డీటెయిల్స్ వస్తాయి. కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ విండో
విండోలో ఆర్టీఓ ఆఫీస్ లో డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్న వెహికల్ ని ఇక్కడ చెక్ పెట్టి ప్రొసీడ్ టు బుక్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు వేకెంట్ ఉన్న డేట్స్ గ్రీన్ కలర్ ఫాంట్ లో కనిపిస్తాయి. మీకు కావాల్సిన డేట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పక్కన స్లాట్ టైం చూపిస్తుంది. మీకు కన్వీనియంట్ గా ఉన్న టైం ని సెలెక్ట్ చేసి కింద బుక్ స్లాట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చివరిసారిగా మీ రిజిస్టర్ మొబైల్ కి 6 అంకెల ఓటీపీ వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ టు స్లాట్ బుక్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పేమెంట్ రిసిప్ట్ తో పాటు ఈ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ ని ప్రింట్ తీసుకొని మీరు బుక్ చేసుకున్న ఆర్టీఓ టెస్ట్ సెంటర్ కి వెళ్ళి సబ్మిట్ చేస్తే 1 వీక్ లో డ్రైవింగ్ లైసెన్స్ మీ ఇంటికి వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.